Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line vs accus nana. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఈక్వేషన్స్ వచ్చేసి 5x - 3y - 4 = 0 అండ్ 10x - 6y - 9 = 0. టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్లో. జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుందాం. గివెన్ దట్ ఏంటమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 5x - 3y - 4 = 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటమ్మా అంటే 10x - 6y - 9 = 0. ఇక్కడ ప్యారలల్ లైన్స్ అని కండిషన్ మెన్షన్ చేశాడు కాబట్టి ప్యారలల్ లైన్స్ అంటే ఏమవ్వాలి అంటే XY కోఫిషియన్స్ ఈక్వల్ అవ్వాలి, ఓకేనా. ఈ గివెన్ టూ ఈక్వేషన్స్ యొక్క XY కోఫిషియన్స్ ఈక్వల్ ఉండాలి. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క X కోఫిషియంట్ 5 ఉంది, సెకండ్ ఈక్వేషన్ యొక్క X కోఫిషియంట్ ఈజ్ 10. ఈ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తారు నాన్న అంటే 2తో అన్న మల్టిప్లై చేయాలి, లేదంటే సెకండ్ ఈక్వేషన్ని 2తో అన్న డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఆర్ నెంబర్ బై 2 అంటే మళ్ళీ ఎల్సిఎం మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈజీ మెథడ్ ఏంటమ్మా అంటే ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏ ఈక్వేషన్లో అయితే వాల్యూ మనకి మినిమం వాల్యూస్ ఉన్నాయో దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 2తో మల్టిప్లై చేస్తే ఆ టూ ఈక్వేషన్స్ యొక్క XY కోఫిషియన్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న, మనకి మల్టిప్లై చేస్తే 2 5s are 10x, 2 3s are 6y, 2 4s are 8 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2గా కన్సిడర్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్కి ఫార్ములా కావాలి. అంటే మీకు ఫార్ములా ఏంటో మనకు ఐడియా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ ఏంటమ్మా అంటే ax + by + c1 = 0 and ax + by + c2 = 0 ఈజ్ ఈక్వేషన్ ఏంటమ్మా, ఫార్ములా వచ్చేసి మోడ్లెస్ ఆఫ్ c1 - c2 √a² + b². కంపల్సరీ ఫార్ములా రావాలి నాన్న. ఫార్ములా వస్తేనే మీకు ఈ వాల్యూస్ వస్తాయి, ఓకేనా, ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ABC వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఫిషియన్స్ ఏమవుతుంది నాన్న మనకి ax + by + c1 = 0 అండ్ ax + by + c2 = 0. అంటే ఏ వాల్యూ వచ్చేసి ఏంటమ్మా మనకి 10, బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి కదా. అండ్ b వాల్యూ వచ్చేసి ఏంటమ్మా మనకి -6 అండ్ c1 వాల్యూ వచ్చేసి -8 అండ్ c2 వాల్యూ వచ్చేసి -9, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలమ్మా, మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ఏంటమ్మా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఫార్ములా ఏంటమ్మా c1 - c2 √a² + b² మోడ్లెస్, ఓకేనా. c1 అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి -8, c2 వచ్చేసి ఏంటి -9, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది నాన్న మనకి +9 మోడ్లెస్ బై డినామినేటర్ వాల్యూ వచ్చేసి √a² + b². ఏ వాల్యూ ఈజ్ 10 అంటే √ ఏంటమ్మా 10² + -6² ఓకేనా. ఇక్కడ న్యూమరేటర్లో మాడ్లెస్ ఆఫ్ -8 + 9 వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి బిగ్ నెంబర్లోకి వెళ్ళి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి 1 అవుతుంది. 1 √10² వాల్యూ ఈజ్ 100 -6² మీన్స్ 36, ఓకేనా. న్యూమరేటర్లో మాడ్లెస్ తీసేసినా నో ప్రాబ్లం, ఓకేనా. పాజిటివ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఏంటమ్మా అంటే 1 √100 + 36 ఈజ్ 136, ఓకేనా. ఇలా ఉంచినా నో ప్రాబ్లం, లేదంటే దీన్ని సింప్లిఫై కూడా చేయొచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు నానమ్మ అంటే మనం 1/4 × 34గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా దీన్ని. అంటే 4 34s are 136. ఇక్కడ రూట్ లోపల 4 ఉంది అండ్ 34 ఉంది. 4ని రూట్ బయటకు తీసుకొస్తే ఏమవుతుందన్నా మనకి 2 × అంటే 2 × √34 అవుతుంది.
1/2√34 యూనిట్స్. యూనిట్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే డిస్టెన్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి యూనిట్స్ అని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, 2 లైన్స్ ఇచ్చేసి ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవి ప్యారలల్ లైన్స్ అవుతున్నాయా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ XY యొక్క కోఫిషియన్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ లేవు కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేయడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ మనం 2తో మల్టిప్లై చేసాం. 2తో మల్టిప్లై చేసిన తర్వాత 2 ఈక్వేషన్స్ యొక్క XY కోఫిషియన్స్ ఈక్వల్ అయినాయి. అప్పుడు డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదమ్మా. మనం ఫార్ములా వచ్చేసి ఏంటమ్మా అంటే C1 - C2/√A² + B². ఇక్కడ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా అంటే డైరెక్ట్ ఇది రాయొచ్చు 1/√136 ఆర్ 1/2√34 రాసిన నో ప్రాబ్లం. ఈ 2 వాల్యూస్కి మీకు 2 మార్క్స్ పడతాయి కంపల్సరీ. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా వినండి.